నగరంలో రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తే త్వరలో ఎంఎంటీఎస్ కూడా ఫ్రీగా ప్రయాణికులకు అందించేందుకు కసరత్తులు చేస్తోంది. రైల్వే శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు అధికారులు. రైల్వే బోర్డు నుంచి అంగీకారం వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రపోజల్స్ పూర్తవుతాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. మహాలక్ష్మి పథకం తరహాలోనే ఎంఎంటీఎస్ కూడా ఉచితంగా ప్రయాణికులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు ఎంత, అసలు ప్రభుత్వం ఎలాంటి ఎంఓయూ చేసుకుందా లేకపోతే ఏమైనా లెటర్ రూపంలో ఇచ్చిందా, ఈ వివరాలన్నీ కూడా శ్రీధర్ సార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఎంఎంటీఎస్ సంబంధించిన ఉచితంగా ఇవ్వాలని, అసలు ప్రభుత్వం రైల్వేకి సంబంధించి ఎలాంటి ప్రపోజల్ చేసుకుంది? అదే దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేకి స్టేట్ గవర్నమెంట్ తరఫున ఒక ఉత్తరం వచ్చింది. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎంఎంటీఎస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో జంట నగరాల్లో దాన్ని కంప్లీట్గా ఫ్రీ రైడర్షిప్ ఇవ్వాలని వాళ్ళు ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించిన ఏదైతే కాస్ట్ ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంటే బేర్ చేస్తుంది అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్రీ రైడర్షిప్ అనే ప్రోగ్రామ్ని 2 జూన్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామని దాంట్లో వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా రిటర్న్లో ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కి. ఏంటంటే దాంట్లో ఏదైతే ఇప్పుడు వచ్చిందో ప్రపోజల్ దాన్ని ఫుల్ డీటెయిల్స్తోని మళ్ళీ డీటెయిల్డ్ ప్రపోజల్ ఇవ్వండి అని ఒక డ్రాఫ్ట్ ఎంఓయూ ఏదైతే ఎంఓయూ చేసుకోవాల్సి ఉంటుందో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సో దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ ఇచ్చేస్తే ఇక్కడ కూడా స్టడీ చేసి ఫర్దర్గా ముందుకు తీసుకెళ్దామని. ఎందుకంటే ఈ ప్రపోజల్లో చాలా డీటెయిల్డ్ అంశాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా కూలంకషంగా రాసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మేము స్టడీ చేసి ఫర్దర్గా ప్రపోజల్ని రైల్వే బోర్డు పంపాల్సి ఉంటుంది ఢిల్లీకి. అక్కడ ఇది పాలసీ డెసిషన్ అవడం వల్ల రైల్వే బోర్డులోనే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ప్రస్తుతం మన దగ్గర ఎన్ని ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి, రోజు ఎన్ని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటే సంవత్సర ఆదాయం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతానికి ప్రతినిత్యం 89 ఎంఎంటీఎస్ సర్వీసెస్ రన్ అవుతూ ఉన్నాయి. దాదాపు 40 నుంచి 45 వేల మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఎంఎంటీఎస్ మీ అందరికి తెలిసిందే, చాలా సబ్సిడైజ్డ్ ట్రావెల్. 5 రూపీస్ టికెట్కే మనం ట్రావెల్ చేయొచ్చు. 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ టికెట్. సో అతి తక్కువ ధరలోనే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సో దీని ద్వారా సంవత్సరానికి దాదాపు 10 కోట్లు 12 కోట్ల మధ్యలో రెవెన్యూ వస్తూ ఉంటుంది సౌత్ సెంట్రల్ రైల్వేకి. సార్, గతంలో ఏ రాష్ట్రమైనా ఇలాంటి ప్రపోజల్స్ పెట్టడం జరిగిందా? అలాంటి రైల్వే బోర్డు దృష్టికి ఎప్పుడైనా వచ్చాయి? లేదు, ఇదే నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇలాంటి ప్రపోజల్ రైల్వేకి రావడం జరిగింది. ఇంకా మిగతా చోట కూడా ఇట్లాంటి ప్రపోజల్ ఎక్కడ కూడా వినడం జరగలేదు. సార్, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేని అప్రోచ్ అవ్వడం జరిగింది, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందంటే, ఇప్పుడు ఎంఓయూ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది? అదే దీంట్లో 2 అంశాలండి. మొట్టమొదటిది డీటెయిల్స్తోని ప్రపోజల్ రావాల్సి ఉంటుంది. ఫ్రీ రైడర్షిప్ ఇస్తాం, కాస్ట్ బేర్ చేస్తామని చెప్పడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. సో డీటెయిల్స్ ఏ క్లాస్ ఆఫ్ ట్రావెల్లో దీన్ని ఫ్రీ చేయాలి, లేదంటే ఎవరెవరికి ఫ్రీ వర్తించాలి, లేదంటే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉండాలి, టికెటింగ్ అన్నది ఎలా ఉండాలి. సో దీనికి సంబంధించిన చాలా అంశాలు ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని రావాల్సింది ఉంటుంది కోట్ల వరకు. సో దానికి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా మేము కరస్పాండెన్స్ చేయడం జరిగింది. సో ఈ లెటర్లో ఈ ప్రపోజల్తో పాటే ఆ అంశాన్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రస్తావించడం జరిగింది. సార్, ఇప్పుడు ఫ్రీ రైడర్షిప్ ఒకవేళ ఇవ్వడం జరిగితే రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంఎంటీఎస్ ఎక్కుతున్నామని చెప్పి లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవ్వాల్సి వస్తే? ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు? లేదు, భద్రతకు సంబంధించి పెద్ద ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే మీరు గమనిస్తే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్లో దాదాపు ప్రతినిత్యం 1,80,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు, రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కాచిగూడ కావచ్చు, హైదరాబాద్, లింగంపల్లి, చెర్లపల్లి ఈ స్టేషన్లో కూడా దాదాపు 50,000, 40,000 మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. సో అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్స్లో కూడా ప్రతినిత్యం ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. ప్రస్తుతానికి 40,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో దానివల్ల కొత్తగా అడిషనల్గా ఏమి ఇష్యూ వస్తుందని అనుకోవట్లేదు. సార్, ఒకవేళ ఈ ప్రపోజల్స్ అంగీకారం అయితే ఎన్ని రోజుల లోపల క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందట?
అదే అంటే ప్రస్తుతానికి మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రపోజల్ రావాలి. అది వస్తే ఇక్కడ స్టడీ చేసి ఇమ్మీడియట్గానే బోర్డుకు పంపించడం ఉంటుంది. అక్కడ కూడా నాకు తెలిసి ఇమ్మీడియట్గానే డెసిషన్ తీసేందుకు అవకాశాలు ఉంటాయి. మొత్తానికైతే ఏదైతే ప్రభుత్వం ఎంఎంటీఎస్కి సంబంధించిన ఫ్రీ జర్నీ అనుకుంటుందో దానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఓయూ చేసుకుంటూ జరుగుతుంది. ఆ తర్వాత రైల్వే బోర్డుకు కూడా పంపించడం జరుగుతుంది. రైల్వే బోర్డు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే దీనికి అంగీకారం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్ సెక్యూరిటీ చెకప్ అనేది ఎప్పటికప్పుడు అన్ని రైల్వే స్టేషన్లో ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది సిపిఆర్ఓ శ్రీధర్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యరెడ్డితో ఆర్కేహెచ్ఎం టీవీ, హైదరాబాద్.